Hare Krishna, my name is Vishaka. I am born and raised here in New Radakund Dam, also known as Korsnäsgård in Sweden, just outside of Stockholm. Hi, hello, namaste. Yala unnaru andaru baagunnara? Welcome back to our channel Sweden Lover Sweet Couple. ఈ రోజు కృష్ణుడిని చూడడానికి వెళ్తున్నాం. అది కూడా స్టాక్హోమ్ లో నియర్స్ గా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు కదా. ఇస్కాన్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ ఫారినర్స్ కూడా మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అన్ని వేసుకొని మంచిగా డాన్సెస్ భజన్లు అన్ని చేస్తారంట. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ అరౌండ్ 18 minutes జర్నీ అండ్ 12 kilometers డిస్టెన్స్ లో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. మొత్తానికైతే వచ్చేసాం. ఎంట్రన్స్ లోనే ఇలా హ్యాపీ జన్మాష్టమితో వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇంత పెద్ద గార్డెన్ చూసి షాక్ అయ్యా. చాలా పెద్ద స్పేస్ అండ్ చాలా ఆపిల్ ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బిల్డింగ్, ఇదే ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. మన ఇండియాలో లాగా టెంపుల్ లాగా లేకపోయినా బాగుంది. ఎంట్రన్స్ బయటే చాలా స్వీడిష్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ భగవద్గీత కూడా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్లి చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. అందరు ఫారినర్స్, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరు ఉన్నారనమాట. సో ఇది వాళ్ళ గురూజీ అంట. ఇతనే ఈ ఇస్కాన్ ని స్టార్ట్ చేశారు. ఉయ్యాలలో రాధాకృష్ణుని ఇలా చిన్ని చిన్ని బొమ్మలు పెట్టారు. చాలా క్యూట్ గా ఉన్నాయి. అసలు దగ్గర నుంచి చూసి అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. నైట్ లైటింగ్ కోసం ఇక్కడ ఒక ఆవిడ యాక్టివ్ గా ప్రిపేర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ స్టాల్ కనిపించింది. తెగ స్మెల్ వచ్చేస్తుంటే ఏమున్నాయా అని చూద్దామని దగ్గరికి వెళ్ళాము. ఈ స్వీట్స్ అంతా హోమ్ మేడ్ చేశారంట. అంతా ఇంత అని కాస్ట్ పెట్టలేదు. ఎంతో కొంత డొనేట్ చేసి ఏదో ఒకటి తీసుకోవడమే. ఫుడ్ ఆకలేస్తుంది. వీళ్ళేమో ఫాస్ట్ చేసేస్తారంట. రేపటి వరకు ఫాస్ట్ చేసి రేపు తింటారంట. సో రేపు ఫీస్ట్ అంట, అంటే అదే భజన్లు అవన్నీ రేపంట. ఫుడ్ ఫెస్టివల్ కూడా రేపే. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. పీస్ఫుల్ గా, స్పేషియస్ గా, కిడ్స్ ని కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఇలా చిన్న పాండ్ లో గోల్డెన్ ఫిషెస్ ని ఫీడ్ చేస్తున్నారు. చాలా ఫిషెస్ ఉన్నాయి. అసలు ఇంకా ఎంగేజ్ చేయడానికి ఇలా కృష్ణుడి కోసం ఏదైనా డ్రా చేయమని బోర్డు కూడా పెట్టారు. ఈ పెద్ద ఆయన ఎవరంటే ఈ గుడికి ప్రెసెంట్ హెడ్ గురూజీ ఈయనే అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ బయట ఎలా ఉంటుందో చూసేయండి. మిగతా డేస్ లో ఎంతమంది వస్తారు ఏంటి తెలియదు కానీ ప్రెసెంట్ అయితే కృష్ణాష్టమి రోజు చాలా పీపుల్ ఉన్నారు అండ్ చాలా లైవ్లీగా ఉంది. నాకు ఇక్కడ స్వీడన్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కృష్ణాష్టమికి అని తెలిసింది ఈ అక్క వాళ్ళే. సో ఇంకా ఈ అక్క వాళ్ళు రాగానే హరే రామ హరే కృష్ణ అని హగ్ చేసుకుంటున్నాను. ఫారినర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా హగ్ చేసుకోవడం చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. మళ్ళీ అక్క వాళ్ళతో కలిపి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ జనాలు అండ్ ఇంకా ముందు నుంచి నీట్ గా మొత్తం వీడియో తీసాను. ఇట్లా పెద్ద విగ్రహాల్ని నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగా డెకరేట్ చేశారు రాధాకృష్ణుణ్ణి. స్టార్టింగ్ లో చూపించిన ఈ చిన్ని చిన్ని రాధాకృష్ణ విగ్రహాల్ని ఊరేగించినట్టు చేశారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక పాండ్ ఉంది, అక్కడ దాకా ఇలా ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. ఇక్కడ లోకల్ ఫారినర్స్ మన ట్రెడిషనల్ బట్టలు వేసుకుని ఎంత బాగా రెడీ అయ్యారో చూస్తున్నారా. ఊరేగించి తీసుకెళ్లిన రాధాకృష్ణ విగ్రహాల్ని ఇలా బోట్ లో కృష్ణుణ్ణి రాధని కూర్చోబెట్టి ఫుల్ గా ఫ్లవర్స్ లైట్స్ తో డెకోరేట్ చేసి అందరూ దగ్గర నుంచి చూసేలాగా రిమోట్ ఆపరేట్ చేశారు ఈ బోట్ ని. చాలా బాగుంది అసలు.
ఇస్కాన్ టెంపుల్ మేనేజ్ చేసే ఒక పార్ట్నర్ వాళ్ళ కూతురు తిను అండ్ ఫుల్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంది ఈవెంట్స్ అన్నిట్లో. ఈ హరే కృష్ణకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అండ్ హౌ షీ గాట్ ఇంట్రడ్యూస్డ్ అనేది తన మాటల్లోనే వింది. Hare Krishna, my name is Vishaka. I am born and raised here in New Radakund Dam, also known as Korsnäs Gård in Sweden, just outside of Stockholm. And this is the headquarters of the Bhaktivedanta Book Trust. This is Srila Prabhupada, the founder of the Hare Krishna movement. And this is where we publish the books in 47 different languages and send them out into the world, and they get distributed to all of the cities everywhere, to all the people. In this place, we worship Gandharvika Giridhari, the only installed Radha Krishna deities in all of Scandinavia. So this is a very special pilgrimage place for many people. And that's what we do here. We do all kinds of things. We are very active in book production. We take care of the nature. We're very much into gardening. You are all very welcome to come here and do service whenever you're available. Yes. And please come and chant Hare Krishna. And have you ever been to India? Yes, many times. The first time I was probably 3 months old, and then we went regularly. I went to Vrindavan the first time last year. That was very exciting. But I was more in Mayapur Dham. And yes, I love India. This feels like a mini India. Yes. And it's amazing. Hare Krishna. Thank Hare you. Krishna. Thank you so much. Hare Krishna. Thank you. అందరి ముందు చేసే ఇంట్రెస్ట్ లేక లేదా వాళ్ళు చూస్తే బాగోదనేమో మేము కూడా పక్కకి వెళ్ళి హరే రామ హరే కృష్ణ అని భజన చేశాము. ఇక్కడ కృష్ణుడి పాటకి కూడా ఎంత బాగా డాన్స్ చేశారో చూసారా. నెక్స్ట్ ప్రసాదం తిందాం అని చెప్పి బయటకు వెళ్తే చాలా పెద్ద క్యూ ఉంది అండ్ ఇంకా లైన్ లో కొంతసేపు నుంచున్నాము. తర్వాత కొంతసేపటికి అక్క వాళ్ళు ముందు లైన్ లో నుంచున్నారు, దగ్గరికి వెళ్ళిపోదామని మధ్యలో దూరిపోయి అక్కతో పాటు జాగ్రత్తగా ప్రసాదం తీసేసుకున్నాను. నైట్ అయ్యేసరికి కొంచెం చలి పెరిగింది, సో బాన్ ఫైర్ కూడా వేశారు. అండ్ ప్రసాదానికి బాయిల్డ్ పొటాటోస్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్, కర్డ్ సలాడ్ రైతా టైప్ లో ఉంది, కొంచెం లెంటిల్ రైస్ అంటే సాంబార్ టైప్ లో ఉంది. ఇంకా ప్రసాదం తిని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అదనమాట స్వీడన్ ఇస్కాన్ లో మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.